సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఇటీవల చోటు చేసుకున్న దుర్ఘటనపై ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ విఎస్ రాజు మాదిగ, ఎంఎంఎస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు పెద్ద గీత, ఎంఆర్పీఎస్ నాయకులు ఆలయాన్ని సందర్శించి ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ తమ జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న పురోహితులపై చట్ట ప్రకారం కఠినమైన శిక్ష విధించాలని వారు కోరారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చిన్నారిపై ఇలాంటి దారుణ ఘటన జరగడం అత్యంత నీచమైన చర్యగా వారు అభివర్ణించారు. బాధిత బాలిక నిందితుడి మనవరాలి వయసులో ఉంటుందని, అయినప్పటికీ ఇలాంటి దారుణానికి పాల్పడ్డ అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికకు న్యాయం జరిగేలా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, ప్రవీణ్, రమేష్, మంద్యాల రవికుమార్, కృష్ణ, ఏసయ్య, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు హైదరాబాద్కు సమీపంలో బిహెచ్ఎల్ పట్టణం పక్కనే అసలు బిహెచ్ఎల్ పరిధిలోకి వచ్చే ఈ యొక్క ఆర్సీపూర్ మండల్ మరి పటాన్చెరు నియోజకవర్గంలో మరి నియోజకవర్గ సెంటర్ అయిన నియోజకవర్గంలోనే ఇలాంటి అఘాయిత్యం జరగడం చాలా దారుణం. సాక్షాత్తు ఆ మహాంకాళమ్మ ఆలయంలోనే ఇలాంటి చిన్నపిల్లను ఎంత విచక్షణరహితంగా ఆయన అసలు ఆ వీడియో చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఇలాంటి జరగకుండా మన దేశంలో ఎవ్వరు కూడా చిన్నపిల్లల దగ్గరికి, అమ్మాయిల దగ్గరికి పోతే వాళ్ళకు కఠినమైన శిక్ష ఉంటుందని నిరూపించే విధంగా ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటూ మరి ఇప్పుడే మేము ఈ విషయం మీద పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఆర్సీపూర్ సిఐ గారిని కలవడం జరిగింది. సిఐ గారిని మొత్తం విషయాలను కనుక్కునేసరికి ఆయన ఇప్పుడు అరెస్ట్ చేసి జైలు పట్టిరంట. ఆయన్నే కాదు, సహకరించిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని తొందరలోనే మరి నాడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న ఆదేశాలకు 33 ఫాస్ట్రాక్ కోర్టుల గురించి పోరాడి ఆ రోజు అన్నాడు మీకు న్యాయం. నా పేరు పెద్ద గీత మాదిగ. నేను తెలంగాణ రాష్ట్ర మాదిగ మహిళా సమాఖ్య అధ్యక్షురాలిని. ఈ షేర్లింగంపల్లిలో ఒక ఆర్సీపురం టౌన్లో మైనర్ బాలికను ఒక గుడి పూజారి గర్భగుడిలో ఒక దారుణమైన సంఘటనకు పాల్పడ్డాడు. అది ఒక తండ్రి లాంటి, ఒక తాత లాంటి ఏజ్ ఉన్న 65 సంవత్సరాల వ్యక్తి ఒక 6 సంవత్సరాల అమ్మాయి బాలిక పైన అట్లాంటి సంఘటనకు పాల్పడ ఇట్లాంటి ఆగాలి అంటే మహిళలంతా కూడా ఒక గర్భగుడిలో, అంటే మనం దేవుణ్ణి ఒక ప్రత్యేకంగా పూజిస్తాము. మన దేశమే భారతదేశము ఒక హిందూ దేశంగా భావిస్తాము. అలాంటి గర్భగుడిలో ఇలాంటి అగత్యాలు జరగడం, ఒక ఎస్సీ బాలిక, మైనర్ బాలిక పైన ఇలాంటి అగత్యాలు జరగడము, మనం పూజ చేసుకుంటామంటే కూడా మనల్ని గుళ్ళోకి రానియని రోజులు ఈరోజు మనల్ని గర్భగుడిలో మరి అలాంటి అమ్మాయిని తీసుకుపోయి అలాంటి అగత్యానికి పాల్పడ్డ వ్యక్తిని ఏ విధంగా ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది? మరి మనకి ఏ గుళ్ళ కూడా అవకాశం కల్పించరు, ఏ గుళ్ళకు కూడా మనం రానియని రోజులు ఉన్నాయి. అలాంటివి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇలాంటి వాళ్ళ స్వార్థపరులు అలాంటి ఆలోచన ఉండి ఆ అమ్మాయిని ఎలాంటి ఒక చిన్న బాలిక ఎలాంటి అమ్మాయికి ఆలోచన లేకున్నా అలాంటి అమ్మాయికి మబ్బపెట్టి తీసుకుపోయి ఒక గర్భగుడిలో ఇలాంటి అగత్యానికి పాల్పడ్డ వ్యక్తికి ఉరిశిక్ష కంపల్సరీ పడాలని చెప్పేసి మేము ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.